మనం పేదోళ్ళం, మిడిల్ క్లాస్ వాళ్ళం, మనకి సక్సెస్లు, గోల్స్, ఈ పెద్ద పెద్ద డ్రీమ్స్ అవసరమా అని మనకు అనిపిస్తుంది. అప్పుడప్పుడు మనం అనిపిస్తుంది అండ్ వేరే వాళ్ళు కూడా మనతో అంటారు. అవునా? ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చి మన దేశానికే ప్రెసిడెంట్ అయిన ఏపీజే అబ్దుల్ కలాం గారిని చూసుకోండి. ఇంకా 3 పూటలు తినడానికి కూడా లేని ఒక కుటుంబం నుంచి వచ్చిన ఆయన ఒక పెద్ద దేశానికి రాష్ట్రపతిగా మారిండు. అతను ఒక సైంటిస్ట్గా మారిండు. అర్థం చేసుకోండి, అంత పెద్దగా ఎదిగిండైనా మనకు మన జీవితంలో మన గోల్స్ ఏవైతే ఉంటాయో ఆ గోల్స్ని మనం రీచ్ కాలేమా? ఆయనకున్నంత పేదరికం, ఆయనకున్నంత స్ట్రగుల్స్ ఆ టైంలో మనకి ఇప్పుడు ఉన్నాయా? లేదు కదా. మన కళ్ళ ముందర టెక్నాలజీ, మన కళ్ళ ముందర నుంచే ఎన్నో సోర్సెస్ ఉన్నాయి అండ్ మన ఫ్యామిలీ సపోర్ట్ కూడా మనకు ఉంటుంది ఈ కాలంలో. కానీ మనం ఇంకా అక్కడనే అదే రీల్స్ చూసుకుంటే మనం స్ట్రక్ అయిపోతున్నాం, అదే టైం వేస్ట్ చేసుకుంటే మనం అక్కడనే స్ట్రక్ అయిపోతున్నాం. అవునా కాదా? సో మనం ఒకసారి ఆలోచించాలి. మనము అదే ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పిన ఒక 3 ఇన్ఫర్మేటివ్ ఫార్ములాస్ మన జీవితంలో పాటిస్తే కంపల్సరీ ఏ పెద్ద డ్రీమ్ అయినా మనం చేరుకోగలం. అప్పుడు ఏంటియో మీకు క్లియర్గా నేను చెప్తాను. బిగ్ డ్రీమ్స్, కళలు ఎప్పుడు కూడా చిన్నగా కనకండి. ఎందుకంటే అవి కనడానికి ఏమో ఏదో ఒక సబ్స్క్రిప్షన్ మనకు అవసరం లేదు కదా. అది మీకు ఇష్టమైన ఏ ప్రొఫెషన్ అయినా కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, బిజినెస్లో కావచ్చు, ఏదైనా కావచ్చు. సో దాంట్లో మీరు కన్సిస్టెంట్గా డిసిప్లిన్గా వర్క్ చేయడం స్టార్ట్ చేయండి. ఇంకొకటి, నెవర్ గివ్ అపింగ్ యాటిట్యూడ్తో ఉండండి. నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్తో. ఎందుకంటే మనం గివ్ అప్ చేసినామంటే మనం ఓడిపోయినట్టే. మనం గివ్ అప్ చేయనంత వరకు మనం ఓడిపోని లెక్క కిందకి వస్తాం. సో మీరు ఎప్పుడు కూడా పెద్ద డ్రీమ్స్ పెట్టుకోండి, ఎప్పుడు కూడా డిసిప్లిన్గా పనిచేయండి అండ్ ఎప్పుడు కూడా నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్తో ఉండండి. సో కంపల్సరీ ఆయన చెప్పినట్టు మనకు ఆ డ్రీమ్కి సక్సెస్ అవుతాం అండ్ ఎప్పుడో ఒకసారి మనకు కూడా సక్సెస్ వస్తుంది. అప్పుడు మనకున్న ఈ దరిద్రాలు, మనకున్న ఈ పూర్నెస్ మనకు మొత్తం సెట్ అయిపోయి మనం నెంబర్ 1గా నిలవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కంపల్సరీ వేల వారికి కూడా షేర్ చేయండి అండ్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ మీకు ప్రతిరోజు తీసుకొస్తూనే ఉంటాను.